నమస్తే. ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సూపర్ 6 లో భాగంగా ప్రకటించిన ఆడబిడ్డ నిధి పథకంపై కేబినెట్ లో చర్చిస్తున్నారు. 18 నుంచి 59 ఏళ్లలోపు ఉన్న మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. మహిళలకు 10 లక్షలు వడ్డీ లేని రుణాలు అందించే అంశంపై కూడా చర్చిస్తున్నారు. వడ్డీ లేని రుణాల కింద 3 లక్షలు మాత్రమే గత ప్రభుత్వం ఇచ్చింది. పేదరికం లేని సమాజం నిర్మాణంలో భాగంగా P4 పై కేబినెట్ లో చర్చిస్తున్నారు. పెండింగ్ లో ఉన్న నీరు చెట్టు బిల్లులకు నిధుల విడుదలపై మంత్రివర్గం చర్చిస్తోంది. ఇరిగేషన్ ప్రాజెక్టులు, గేట్లు, కరకట్టల పటిష్టతకు ఎమర్జెన్సీ ఫండ్ కింద 300 కోట్ల రూపాయలు విడుదలపై చర్చిస్తున్నారు. బుడమేరు ముంపు, వరద సాయంపై కూడా మంత్రివర్గం చర్చిస్తోంది. మద్యం పాలసీ, మైనింగ్ పాలసీలపై చర్చిస్తున్నారు. మద్యం పాలసీపై కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులను కేబినెట్ సమీక్షిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 33% రిజర్వేషన్లపై మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. ఇసుక పాలసీ అమలు లాంటి అంశాలపై కేబినెట్ లో ప్రస్తావనకు రానుంది. ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ప్రధానంగా ఎన్నికల్లో భాగంగా ఇచ్చినటువంటి హామీలో ఆడబిడ్డ నిధి అంశంపై కూడా కేబినెట్ లో చర్చిస్తున్నారు. ఇక కేబినెట్ సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ఏపీ కేబినెట్ సమావేశం ప్రస్తుతం అయితే కొనసాగుతోంది. ముఖ్యంగా ఆడబిడ్డ నిధికి సంబంధించి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు పాటు ఉన్నటువంటి మహిళలకు 1500 రూపాయలు నెలకిచ్చే అంశంపైన ఈరోజు కేబినెట్ లో చర్చ జరగనుంది. కేబినెట్ లో చర్చించిన తర్వాత దాని మీద నిర్ణయం అనేది ఈ రోజు ఉంటుందా లేదా అనేది ఇంకా తెలియాల్సింది. మరోవైపు మహిళలకు 10 లక్షలు వడ్డీ లేని రుణాలు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ముఖ్యంగా గతంలో 3 లక్షల రూపాయలు మాత్రమే వడ్డీ లేని రుణాలు అందించేవారు. ఇప్పుడు వాటిని 10 లక్షలకు పెంచుతూ అటు బ్యాంకర్లతో కూడా మాట్లాడి ఇప్పించాలని ప్రభుత్వం భావించింది. దానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోబోతున్నారు. పేదరికం లేని సమాజం నిర్మాణమే తమ లక్ష్యమని ఈసారి కూటమి సర్కారు ఇదే యాక్షన్తో పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. దానిలో భాగంగా P4 విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. పెండింగ్ లో ఉన్న నీరు చెట్టు బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ నీరు చెట్టు బిల్లులకు సంబంధించి పెండింగ్ బిల్లులకు సంబంధించి ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకుని వాటిని చెల్లించాలని నిర్ణయం తీసుకోబోతున్నారు. దీంతో పాటు ఇరిగేషన్ శాఖకు సంబంధించి ప్రాజెక్టులు, గేట్లు, కరకట్టలు పటిష్టత కోసం ఎమర్జెన్సీ ఫండ్ కావాలని గతంలోనే 300 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అడగడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకుని చర్యలు తీసుకోబోతున్నారు. మరోవైపు బుడమేరుకు వచ్చినట్టు వరద అంశము నష్టం ఏ మేరకు ఉంది ఏంటి అనే దాని మీద ముఖ్యంగా 10 రోజుల పాటు విజయవాడ కలెక్టరేట్లోనే ముఖ్యమంత్రి ఉంటూ సచివాలయం మొత్తం అక్కడికి తరలి వచ్చి ప్రజల కోసం పనిచేసిన పరిస్థితి. దీనికి సంబంధించి కేబినెట్లో సుదీర్ఘ చర్చ జరగబోతోంది. ఏ అంశాల మీద ప్రధానంగా దృష్టి సారించారు, ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ ప్రభుత్వం గురించి అనే దాని మీద కూడా ఈరోజు కేబినెట్లో ప్రధానంగా చర్చించబోతున్నారు. దీంతో పాటు మద్యం పాలసీకి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులపైన ఈరోజు కేబినెట్లో సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 6 రాష్ట్రాల్లో అధికారులు కమిటీ పర్యటించి మద్యం పాలసీకి సంబంధించి చర్చించారు. మద్యం పాలసీ ఏ విధంగా ఉండాలి అనే దాని మీద చర్చించారు. గత ప్రభుత్వం మద్య నిషేధం చేస్తామని ప్రజలను మోసం చేసి నాసిరకం మద్యం ఇచ్చి చాలామంది ఆరోగ్యాలతో ఆడుకున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో చర్చించబోతున్నారు. అదే సమయంలో నూతన మద్యం పాలసీలో పూర్తి ప్రైవేట్ షాపులు రానున్నట్టుగా కూడా తెలుస్తోంది. వీటి నూతన మద్యం పాలసీ ఎలా ఉండాలి, ప్రీమియం బ్రాండ్లు ఏవైతే గత ప్రభుత్వం దూరం చేసి జే బ్రాండ్లను రాష్ట్రంలో ఏ విధంగా అయితే తీసుకొచ్చిందో వాటన్నిటినీ కూడా ఆటోమేటిక్గా కనుమరుగయ్యే విధంగా చర్యలు తీసుకోవడం, అదేవిధంగా ప్రీమియం బ్రాండ్లను రాష్ట్రానికి తిరిగి తీసుకురావడంతో పాటు నిరుపేదలకు కొంచెం నాణ్యమైన మద్యం అందించడంతో పాటు కొన్ని ప్రత్యేకమైన బ్రాండ్లను కూడా వారి కోసం తీసుకురావాలని భావిస్తున్నారు. వీటన్నిటిపైన కూడా ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకోబోతున్నారు. ముఖ్యంగా తక్కువ ధరలకు నాణ్యమైన మద్యాన్ని అందించే అంశంపైన కేబినెట్లో చర్చించబోతున్నారు. దీంతో పాటు అటు ఇసుక పాలసీ, ఉచిత ఇసుక పాలసీ ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. ఆ పాలసీలో ఉన్న లోటుపాట్లపైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇక మైనింగ్ పాలసీ పైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చించబోతున్నట్టుగా మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఇంకా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 33% రిజర్వేషన్ కల్పించే అంశంపై ఈరోజు కేబినెట్లో చర్చించి ఆమోద ముద్ర వేయబోతున్నారు. దీంతో పాటుగా ప్రధానంగా ఈరోజు కేబినెట్లో చూసుకుంటే కనుక సూపర్ 6లో భాగంగా 1500 రూపాయలు మహిళలకు ఇవ్వడం, అదేవిధంగా వడ్డీ లేని రుణాలు అందించడం, P4 విధానం
విధానం, అదేవిధంగా ఇరిగేషన్ శాఖకు సంబంధించి గేట్లు, అదేవిధంగా కరకట్ల పటిష్టతకు అవసరమైనటువంటి ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేయడం, ఏదైతే డిజాస్టర్ ఫండ్ ఏదైతే రాష్ట్రంలో ఉండాల్సిందో దాన్ని కూడా ఇతర అవసరాలకు మళ్లించేసింది ప్రభుత్వం. దీంతో ఆ ఫండ్ లేకపోవడం వల్ల ఆ సమయంలో నిధుల సమీకరణకు ఎంతో ఇబ్బంది అయింది అనే విషయంపైన కూడా చర్చించడంతో పాటు ఇదే అంశంపైన కేంద్రానికి కూడా తెలియజేసి డిజాస్టర్ ఫండ్ను మరింత పెంచుకునే విధంగా సాయం చేయాలని కోరడంతో పాటు అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి వరద సహాయానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో చర్చించబోతున్నారు. నిన్న ముఖ్యమంత్రి స్వయంగా ఈ వరద సహాయం కోసం ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే వారికి 25,000, ఫస్ట్ ఫ్లోర్ నుంచి పైన వారికి 10,000 చొప్పున అందించడంతో పాటు వివిధ పంటలు నష్టపోయిన పంటలకు కూడా పరిహారాన్ని ప్రకటించారు. 10,000 నుంచి 14,000 కొన్ని పంటలకు ప్రకటిస్తే తమలపాకు లాంటి పంటలకైతే 75,000 వరకు కూడా పరిహారం ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఇంత గొప్ప ప్యాకేజీ ఇంతకుముందు చరిత్రలో ఎప్పుడు కూడా ఇవ్వని పరిస్థితి ఉండడంతో అటు నష్టపోయిన వారు కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా చిరు వ్యాపారులు, కాస్త పెద్ద వ్యాపారులు కూడా తీవ్రంగా ఈ వరదల వల్ల నష్టపోయిన నేపథ్యంలో వారికి 50,000 నుంచి 1,50,000 వరకు కూడా సాయం అందించడం, పశువులకు ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి పశువులకు సంబంధించి 50,000 నుంచి ఆ పైన సాయం అందించే అంశంపైన కూడా ప్రభుత్వం నిన్న ప్రకటించిన నేపథ్యంలో ఈ వరద సాయం పైన కూడా పూర్తి సంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు. దానిపైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చించే అవకాశాలు అయితే ఉన్నాయి. మరోవైపు బుడమేరు సంబంధించి గండ్లు పూడిక సమయంలో మంత్రి నిమ్మల రామానాయుడు కావచ్చు, మంత్రి నారా లోకేష్ కావచ్చు ప్రత్యక్షంగా పర్యవేక్షించి ఆ గండ్లను పోడ్చడం వల్లే వరద నియంత్రణ అయితే జరిగిందని భావిస్తున్న తరుణంలో దానికి సంబంధించి ప్రత్యేక ప్రస్తావన అయితే కేబినెట్లో వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ముఖ్యమంత్రి 10 రోజుల పాటు అక్కడే ఉండి వరదను సమీక్షించి వరద నష్టాన్ని నివారించడంలో, ప్రాణ నష్టం మరింత జరగకుండా చేయడంలో ఆయన చేసిన కృషిపైన కూడా ప్రత్యేకంగా ఈరోజు కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అటు శానిటేషన్ విషయంలో మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ మరియు అర్బన్ డెవలప్మెంట్ శాఖ చేసినటువంటి పనితీరును కూడా ప్రత్యేక ప్రశంసలు దక్కే అవకాశం ఉంది. అదే సమయంలో ఉద్యోగులు ఈ వరద సమయంలో ఏ విధంగా అయితే పనిచేశారో మొత్తం దానికి సంబంధించి కూడా ప్రత్యేక అప్రిషియేషన్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా మద్యం పాలసీ, అదేవిధంగా ఇసుక పాలసీకి సంబంధించి చర్చ, అదేవిధంగా మైనింగ్కి సంబంధించి చర్చ, దీంతోపాటు వివిధ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించి ఆమోద ముద్ర, ఈ అంశాలు ప్రధాన ఎజెండాగా కేబినెట్ అయితే ప్రత్యేకంగా కొనసాగుతోంది. థ్యాంక్ యూ సత్య.